అట్లా చేసి సంపని వేగాక వద్దులే పోసుకోండి ఇద్దరు ఒకసారి పోసుకోండి ఇద్దరు ఒకటేసారి బలం అంతా తీసుకోండి మేడం తీసుకోండి మీరు బలం తీసుకోండి ఇద్దరు ఒకటేసారి పోసుకోండి అలా ఉండండి పోసుకోండి ఓకే తీసుకో కాబట్టి మనం నువ్వేమని చూపిస్తావు, నువ్వు అరుంధతి లాగా ఉండాలని చెప్పి ఆమెను చూపిస్తావు. ఆమె అరుంధతి లాగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి, వశిష్ఠుడు మాదిరి ఉండాలి. అంటే ఇద్దరు అన్యోన్యంగా వాళ్ళు ఎంత ఆదర్శమైన దంపతులుగా ఉన్నారో ఆ విధంగానే మీరు కూడా ఉండాలని అలా చూపిస్తారు. సరే అరుంధతి ఆకాశంలో ఎందుకుంటుంది అనుకోవచ్చు. మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్తూ ఉంటారు, చనిపోయిన వాళ్ళు మంచి వాళ్ళందరూ కూడా ఆకాశంలో చుక్కలై ఉంటారు అని, నక్షత్రాలై ఉంటారు. కాబట్టి ఇక్కడ అరుంధతి వశిష్ఠుడు కూడా నక్షత్ర రూపంలో ఆకాశంలో ఉంటారు. కాబట్టి అక్కడ అరుంధతి నక్షత్రాన్ని నువ్వు చూపిస్తూ నువ్వు అలాగా ఉండాలి, నువ్వు అలా ఉన్నప్పుడు నేను కూడా వశిష్ఠుడిలాగా ఉంటాను అని చెప్పి ఆమెకి మాట ఇవ్వడం. ఆమె దగ్గర ఆమె చూపుడు వెళ్ళి తీసుకుని ఇప్పుడు నువ్వు చూపించమ్మా, ఆయన అక్కడ చూపిస్తే అక్కడ ఉన్నట్టు భర్త అడుగుతాడన్నా. చూడండి మనం చూపిస్తాను కానీ దీనికి అర్థం స్వామి చాలా చక్కగా చెప్పాడు కదా. అరుంధతి నక్షత్రం పెళ్ళైనా చూస్తారు కానీ ఎవరు చెప్పారు దీనికి అర్థం, స్వామి చాలా చక్కగా చెప్పాడు. ఓకే స్వామి థ్యాంక్స్, బాగా చెప్పారు. ఎవరన్నా చదివేందుకు అర్థం కాదు ఇది. పెళ్ళి అయిపోయింది చూపించండి పాండి ఫోటోలు వీడియోలే.